బోయ వాల్మీకులను ఏపీలో ఎస్టీలుగా గుర్తించాలని భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వాల్మీకులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆయన విమర్శించారు. ఎస్టీ జాబితాలోకి చేర్చాలని డిమాండ్ చేస్తూ వాల్మీకులు చేస్తున్న పోరాటానికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించామని చెప్పిన వాటిని పక్కదారి పట్టించారని రామచంద్ర యాదవ్ ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతోందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఆయన విమర్శించారు. ఈరోజు రాష్ట్రంలో కేవలము ఒక వాల్మీకి సామాజిక వర్గమో, ఒక బీసీ సామాజిక వర్గమో, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గమే కాదు, అన్ని సామాజిక వర్గాలు, అన్ని వర్గాలు, అన్ని రకాల ప్రజలు ఈరోజు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వంచనకు గురవుతున్నారు, దోపిడీకి గురవుతున్నారు తప్ప ఏ ఒక్క వర్గ అభివృద్ధి ఈరోజు చిత్తశుద్ధితో చేసే పరిస్థితి ఏ ప్రభుత్వానికి లేదనే విషయాన్ని కూడా ఈరోజు మనము గుర్తించాలి. మరీ ముఖ్యంగా 2019లో తప్పుడు హామీలు, తప్పుడు వాగ్దానాలతో పాదయాత్ర చేస్తూ ప్రతిరోజు డైరీ రాసుకుంటూ ఒక రకమైన ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే ఏ నాయకుడు ఇవ్వని విధంగా తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము మోసం చెయ్యని వర్గం అంటూ లేదు, మోసం చెయ్యని ఈరోజు ప్రాంతం లేదు. 2019 నుండి ఈ రోజు వరకు అన్ని రకాలుగా రాష్ట్రాన్ని లూటీ చేస్తూ ఒక రకమైన అరాచక పరిపాలన కొనసాగిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేసి రైతాంగానికి మంచి చేస్తానని చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి పోలవరం ప్రాజెక్టు దగ్గర నుండి తీసుకుంటే రాయలసీమలో ఉన్న ఎన్నో రకాలుగా పెండింగ్ ప్రాజెక్టులు తీసుకున్న, కోస్తాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు, అదేవిధంగా కృష్ణా, ప్రకాశం, నెల్లూరు ఏ ఒక్క జిల్లాలో కూడా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఈరోజు పూర్తి చెయ్యకుండా ప్రతి సంవత్సరము నీటిపారుదల ప్రాజెక్టుల కోసం బడ్జెట్లు కేటాయిస్తూ వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు కట్టబెట్టే కార్యక్రమము, దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప రైతులకు మంచి చేయాలనే కార్యక్రమము జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రోజు చెయ్యలేదనే విషయాన్ని